కడప బెంగుళూరు రైల్వే లైన్ కేవలం 21 కిలోమీటర్లు మాత్రమే కన్‌స్ట్రక్షన్ జరిగింది. ఇప్పటికి 15 సంవత్సరాలకు పైనే అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి వర్క్స్ అయితే జరగడం లేదు. ఈ రైల్వే లైన్ వచ్చేసి ఇంకా 5, 6, 7 ఇయర్స్ అయినా కూడా కంప్లీట్ కాదు. అండ్ ఈ రైల్వే లైన్‌లో 5, 6, 7 ఇయర్స్ అయినా కూడా ట్రైన్ అయితే రన్ అయితే కాదు. నేను ఎందుకు ఇలా అంటున్నాననేది మీకు అర్థం కావాలి అనంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్లు అయితే చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ కడప బెంగుళూరు రైల్వే లైన్ వచ్చేసి రాయలసీమ, కర్ణాటక మధ్య కనెక్టివిటీని అయితే పెంచుతుంది. అండ్ ఈ రైల్వే లైన్ వల్ల ఎక్కువగా డిస్టెన్స్ అయితే చాలా తగ్గనుంది. అండ్ ట్రాఫిక్ కూడా తగ్గనుంది ఈ రైల్వే లైన్‌తో. ఈ రైల్వే లైన్ డిస్టెన్స్ వచ్చేసి 266 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్‌కి సంబంధించిన ఖర్చు అంటే ఈ రైల్వే లైన్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన ఖర్చు వచ్చేసి 2,706 కోట్లు. ఈ రైల్వే లైన్‌కి సంబంధించి ఖర్చుని భరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50%గా అయితే ఉంది. అండ్ భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాల్సి ఉంది. అండ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అండ్ బీజేపీని ఫోర్స్ చేయడానికి ఈ రైల్వే లైన్‌కి సంబంధించి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ రైల్వే లైన్ గురించి ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగడం జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చేసి. అండ్ అదే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రైల్వే లైన్‌కి సంబంధించి పుష్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రీసెంట్‌గా అయితే బయటకైతే రావడం జరిగింది. రైల్వే లైన్‌లో కొత్త మార్పులు చేయడం జరిగింది. అవేంటి అనంటే ముద్దునూరు నుండి పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి మీదుగా 110 కిలోమీటర్లు రైల్వే లైన్ అయితే ప్రాజెక్టులో చేర్చడం జరిగింది. అంటే ఈ రైల్వే లైన్ వచ్చేసి ఈ రూట్‌లో అయితే వెళ్ళనుంది. ముద్దునూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి నుంచి 110 కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే ఈ ప్రాజెక్టులో చేర్చడం జరిగింది. ఈ రైల్వే లైన్ కడప నుండి ప్రారంభమై పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, ములబ్బగల్, కోలార్, బెంగుళూరు. కోలార్, బెంగుళూరు మధ్యలో ఆల్రెడీ ట్రైన్ సర్వీస్ అయితే ఉంది. ఈ రైల్వే లైన్ కేవలం కడప నుండి కోలార్ మధ్యలో కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. కోలార్ నుండి బెంగుళూరు వరకు ఆల్రెడీ ట్రైన్ సర్వీస్ ఉంది కాబట్టి కోలార్ వరకే ఈ రైల్వే లైన్ అయితే ఎండ్ అయితే కాబోతుంది. అండ్ కొత్తగా ముద్దునూరు నుంచి ముదిగుబ్బ మీదుగా 110 కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి ఆమోదం తెలపడం ద్వారా పులివెందులకు రైల్వే సౌకర్యం రానున్నది. సో పులివెందులకు కూడా ట్రైన్ కనెక్టివిటీ అయితే రాబోతుంది. ఇప్పటికీ పులివెందులకు ట్రైన్ సర్వీస్, ట్రైన్ కనెక్టివిటీ అయితే లేదు. ఈ రైల్వే లైన్ వచ్చేసి 2010లో పునాది రాయి వేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా 5, 6, 7 ఇయర్స్ అయినా కూడా కంప్లీట్ అయితే కాదు. ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రైల్వే లైన్‌కి సంబంధించి రైల్వే బడ్జెట్‌లో అమౌంట్ అయితే కేటాయించడం లేదు. ఇప్పటికీ 15 ఇయర్స్ నుంచి అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించి భూసేకరణ అనేది కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. అండ్ భూసేకరణ అనేది జరగలేదు ఈ కొన్ని ఇయర్స్‌గా. అందుకని రైల్వే లైన్ అక్కడితోనే ఆగిపోయింది. ఈ రైల్వే లైన్ వచ్చేసి కడప నుంచి పెండ్లిమర్రి వరకు కేవలం 21 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయింది. అండ్ 21 కిలోమీటర్ల మధ్యలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు అప్పట్లో కొన్ని ట్రైన్స్ కూడా రన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత భూసేకరణ కానీ అండ్ ఈ రైల్వే డిపార్ట్మెంట్‌కి సంబంధించి దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అనేది లేట్ అవ్వడం అండ్ దీనికి సంబంధించిన బడ్జెట్‌లో అమౌంట్ రిలీజ్ చేయకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల 15 సంవత్సరాల నుంచి రైల్వే లైన్ ఎక్కడున్న గొంగళి అలానే ఉండిపోయింది. ఈ రైల్వే లైన్‌కి సంబంధించి 15 సంవత్సరాల నుంచి ఎలాంటి కదలికలు గానీ, ఎలాంటి మూవ్‌మెంట్స్ గానీ, ఎలాంటి కన్‌స్ట్రక్షన్ వర్క్స్ గానీ జరగలేదు. కేవలం కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయింది. అండ్ ఆ రైల్వే లైన్‌లో ట్రైన్స్ కూడా రన్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కి సంబంధించి అమౌంట్ అనేది కేటాయిస్తే ఖచ్చితంగా భూసేకరణ అనేది కంప్లీట్ అయితే చేస్తే ఈ రైల్వే లైన్‌కి సంబంధించి పనులైతే స్టార్ట్ అయితే ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే ఇది అవ్వడానికి కూడా చాలా టైం అయితే పడతది. అండ్ రైల్వే లైన్ కన్‌స్ట్రక్షన్ అవ్వడానికి దాదాపుగా 5 ఇయర్స్ కంటే ఎక్కువనే పడతది. అండ్ కొత్తగా ఈ రైల్వే లైన్‌కి సంబంధించి మార్పులు చేయడం జరిగిందని చెప్పాను కదా! అక్కడి నుంచి రైల్వే లైన్‌కి కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. అండ్ ఆ ఏరియాలో కూడా భూసేకరణ చేయడం జరుగుతది. ఇదంతా ప్రాసెస్ కావడానికి 5, 6, 7 ఇయర్స్ ఖచ్చితంగా పడతది. అండ్ ఆలోపు వేరే గవర్నమెంట్ మారచ్చు. అండ్ ఆ గవర్నమెంట్‌లో కూడా ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ రైల్వే లైన్ బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌ని చేర్చి ఈ రైల్వే లైన్‌కి అమౌంట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఈ రైల్వే లైన్‌కి సంబంధించిన భూసేకరణ అనేది కంప్లీట్ అవుతే ఖచ్చితంగా పనులు స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించి కన్‌స్ట్రక్షన్ అవ్వడానికి కొంచెం తొందరగా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ రైల్వే లైన్‌లో కొన్ని కీలక మార్పులు ఇందాక చెప్పిన రూట్‌లలో ఈ రైల్వే లైన్ వెళ్ళబోతుంది కాబట్టి దానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయడం జరుగుతది. అండ్ ఆ డీపీఆర్ సిద్ధం చేయడం కూడా
కొంచెం టైం ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటది. కొత్తగా కొత్తగా మారిపోయిన రూట్‌లో ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా టైం అయితే పడతది. ఇందుకని చెప్పి దాదాపుగా 6, 7 ఇయర్స్ అయితే ఖచ్చితంగా కడప, బెంగుళూరు రైల్వే లైన్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే కావడానికి 6, 7 ఇయర్స్ ఖచ్చితంగా టైం అయితే పడతది. అండ్ మీరేమనుకుంటారు? మీరేమంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీకైతే షేర్ అయితే చేస్తున్నాను. అంతే, అందులో ఏది లేదు, నా పర్సనల్ ఒపీనియన్ అలాంటిది ఏం లేదు. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బెంగుళూరు, కడప రైల్వే లైన్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ రైల్వే లైన్ గురించి మీరేమనుకుంటారు అనేది కూడా కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడతదనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాల్సిందే ఇది. ఖచ్చితంగా కడప జిల్లా, రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అది. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పటికి కంప్లీట్ అవుతదో కూడా పెద్దగా క్లారిటీ అయితే లేదు. సో, నాకు తెలిసినంత మట్టుకైతే 6, 7 ఇయర్స్ ఖచ్చితంగా పడతది. సో, మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సో, ఇది గ్యాస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను. మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ వీడియోని షేర్లు చేయండి. చాలామందికి వీడియో వెళ్ళాలి. ఎందుకంటే ఇది న్యూస్ అందరికీ తెలియాల్సిన విషయం ఇది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఉండండి. థాంక్ యూ.